పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. మహిమతో నిండియుండును. మహిమా నివాసించు మహిమా రాజాను మహిమతో నిండియుండును. మన ప్రభువే దీపమయుండును. తన వెలుగు ప్రచురమగు మన ప్రభువే దీపమయుండును. మన వెలుగు ప్రచురమగు యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండెదము. యుగ యుగములు మనమంతా ప్రభు యేసుతోను ఉండెదము. మనమేసుని వారలము. తన వారిగానే యుందుము. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. పూర్ణ మహిమతో మన ప్రభు యేసు దూతలతో వచ్చును. కనిపెట్టువారెంతమందురు తన మహిమ పొందెదరు. కనిపెట్టువారెంతమందురు తన మహిమ పొందెదరు. తన రాజ్యముగా చేసి హల్లెలూయా పాడెదము. తన రాజ్యముగా చేసి హల్లెలూయా పాడెదము. మనమేసుని వారలము. తన వారిగానే యుందుము. మనమేసుని వారలము. తన వారిగానే బైబిల్ పనులు పాడుకుందాం. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. రాతి అధ్యాయము వయసవచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. గ్రంథవాగ్దానంబులన్నీ నావే. రాతి అధ్యాయము వయసవచనము. తన దివ్య ప్రేమ వాగ్దానంబులు.
మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయాన్ని మనం కొంతవరకు ధ్యానిస్తూ వచ్చాము. మరికొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ వచనం నుండి మరి 9వ వచనం వరకు, ఇంకా 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 5 నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. దావీదు సౌలు తనకు పంపిన చోటుకు వెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేస్తూ వాయించుచు సౌలు 1000 కొలదీయు, దావీదు 10,000 కొలదీయు శత్రువులను అతను చేస్తున్నది. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషసొప్పు నిలిపెను. 10 మరునాడు దేవుని అతని దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా దావీదు మునుపుడులాగా వీణ చేత పట్టుకొని వాయించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ చదవబడిన లేఖన భాగాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన బిడ్డలు బట్టి మీకు అన్ని స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా ఉంటున్నారు. వారిని కూడా నేర్పిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన వారు ఎవరు ఖాళీ పడకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి బలహీనటువంటి నన్ను మీరు మా ప్రభా ఆత్మను అభిషేకించి నాలుగును ముట్టి గొంతుకును ముట్టి ప్రభా నీ మాటలు ధారాళంగా చెప్పేదానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ దినాల్లో ప్రభా అనేకమైనటువంటి సత్యాలు బైబిల్లో మేము నేర్చుకుంటూ ఆత్మీయంగా ఎదుగుతూ మీ కొరకైనా చేస్తున్న పనులు బట్టి మేము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంధకార శక్తులు మీ నామం కూడా బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము మన దగ్గర ఉన్నటువంటి వాగ్దానములో దావీదు తిరిగి సమస్తమును సంపాదించుకొనెను అనే దాని మీద ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి తను సంపాదించుకోవాలంటే ముందు ఏం సంపాదించుకున్నాడో తెలియాలి కదా. ఆ తర్వాత అవి ఎందుకు పోగొట్టుకున్నాడో తెలియాలి కదా. ఆ తర్వాత అది ఎలాగ సంపాదించుకోవాలో తెలియాలి కదా. మరి ఈ 3 విషయాలను బట్టి మనం ఈ దినాల్లో వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము పోయినసారి చదువుకుంటూ వచ్చాము. 18వ అధ్యాయంలో మరి 5 వచనాలు ధ్యానిస్తూ వచ్చాము. ఇప్పుడు 5వ వచనంలో కొన్ని భాగాలు మనము పోయినసారి కూడా ధ్యానించాము. ఇప్పుడు మరి దానిలోని మరికొన్ని విషయాలు చూసుకుందాం. దావీదు సౌలు తనను పంపిన చోటుకి వెళ్ళపోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతను నియమించను. జనులందరి దృష్టికి, సౌలు సేవకు దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఇది పోయినసారి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడ దావీదు ఏం సంపాదించుకున్నాడు అనేది మనము ఆలోచన చేస్తే అందరూ ఏమనుకుంటారంటే యోధులను లేక జనులను లేక మరి వాళ్ళందరూ సంపాదించుకున్నాడు అనుకుంటున్నాం. అది కాదు. మొట్టమొదటిగా సంపాదించుకుంది సుబుద్ధి సంపాదించుకున్నాడు. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి తెలుగు యొక్క భాష అన్నటువంటిది ఏంటంటే ప్రతి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి పదం ఉంటుంది. అందుకని ఇక్కడ రెండు ఎప్పుడు ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి ఉంటానే ఉంటుంది బైబిల్ గ్రంథంలో. సుబుద్ధి అనే దానికి వ్యతిరేకం ఏంటంటే దుర్బుద్ధి అంటారు. ప్రేమ దానికి వ్యతిరేకం ఏంటంటే ద్వేషము అంటారు. అలాగా కాబట్టి హెచ్చించుకోవడము అనే దానికి తగ్గించుకోవడము అంటారు. ఇలాగా ప్రతి శబ్దానికి కూడా 2 రకాలైనటువంటి అర్థాలు ఉంటున్నాయి. మరి ఇక్కడ దావీదు విషయాన్ని మనం గమనిస్తే సుబుద్ధి సంపాదించుకున్నాడు అంటే మంచి బుద్ధి సంపాదించుకున్నాడు. కాబట్టి ఎవరైతే ఈ లోకంలో మంచి బుద్ధి సంపాదించుకుంటారో దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు.
ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అంటే వాళ్ళ బుద్ధిని బట్టే దేవుడు వాళ్ళ పక్షంగా పనిచేస్తూ వస్తాడు. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, ఎవరి వైపున చూడాల్సిన పని లేదు. మనకు మంచి బుద్ధి ఉంటే చాలు, దేవుడు చూస్తూ వస్తాడు లోకాన్ని. ఆయన నేత్రాలు లోకమంతా కూడా సంతరిస్తూ వస్తాయంట. చూడండి, కీర్తన గ్రంథం ఉంటుంది ఆ మాట. కీర్తన గ్రంథంలో ఆయన మాటను మనం గమనించినట్లయితే ఆయన దృష్టి ఆయన యొక్క ఎలాగా తిరుగుతూ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో ఉన్న మాటను ఒక జ్ఞాపకం తీసుకుందాం. కీర్తన గ్రంథము చూడండి, 34 అధ్యాయం 13వ వచనం చదవండి. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూసారా ప్రియులారా, యెహోవా ఆకాశంలో ఏం చేస్తాడట? కనిపెడుతూ ఉంటాడట. అంటే మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని ఎల్లవేళలా కనిపెడుతూ ఉంటాడు. ఆ మాటను మనం మర్చిపోగలం. మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేక కాలేజీలో ఉన్నా, లేకపోతే ఇంకొక ఆఫీసులో ఉన్నా, లేకపోతే మనం ఒక పొలంలో పనిచేస్తున్నా, ఏ పనైనా చేయనండి దేవుని బిడ్డలైన వారిని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆకాశం నుండి కనిపెట్టుచుంటూ ఉంటాడు. కనిపెట్టడం అంటే దాన్ని కన్నులు పెట్టి చూస్తూ ఉంటాడు ఆయన. ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలాంటి వారైతే ఎవరికి నేను ఏమి ఇవ్వాలి, ఎవరు ఎలాంటి వారైతే ఎవరికి నేనేమి ఇవ్వాలి. అందుకనే క్రైస్తవ వాళ్ళకి చాలామందికి విషయాలు అస్సలు గ్రహింపు అనేది ఉండనే ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి అక్కడ ఉన్నాడు, ఆ తండ్రి ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటాడు, నాకేమి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. అందుకనే మనకు ఆ దృష్టి మన ఉన్నటువంటి క్రైస్తవులు చాలా తక్కువ. ప్రార్థన చేసుకొని బయటికి పోతామే కానీ అది ఆయన నాతో పాటు వస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా, నేనేం మాట్లాడినా, నేనేం చూస్తున్నా ఆయన కనిపెడుతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే ఆకాశం నుండి కనిపెడుతున్నాడని ఎందుకు రాయాలా? ఆయన కనిపెడుతున్నాడని రాస్తే సరిపోతుంది కదా. ఆకాశం నుండి ఎందుకు కనిపెడుతున్నాడంటే ఆకాశం ఉంటే ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ చూడగలరు. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే మిమ్మల్ని వారికే చూశాను. ఇదే 3 అంతస్తు మీద ఎక్కాను అనుకో, ఈ యొక్క ముచ్చాడు దగ్గర అంతా కనపడతాం, అవునా కదా? పైకి ఎక్కగలిది అన్నీ కనబడుతూ వస్తాయి. అలాగే నేను ఆకాశంలో ఉండి నరులందరినీ ఏం చేస్తానంట? కనిపెడుతూ ఉంటాడు. అంతేకాదు నరులందరినీ దృష్టించుచున్నాడు అంటున్నాడు. దృష్టి కనిపెట్టడం వేరు. దృష్టి అంటే ఏంటి? ఊరికి చూడడము. ఫలానా వాళ్ళ మీద దృష్టి, ఫలానా వాళ్ళ మీద దృష్టి, నా దృష్టి పడింది, వాళ్ళని నేను దృష్టి పడిందని. కనిపెట్టడం అంటే ఏంటి? ఏమి చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, ఏమి మాట్లాడుతున్నాడు అనేది కనిపెడతారనమాట. అందుకని మనం కూడా అనేక సందర్భాల్లో కనిపెడుతూ ఉంటాం కదా. చాలా సందర్భాల్లో ఆఫీసులో ఉందనుకో, ఇంకా వాళ్ళు రాలేదే, వాళ్ళ కొరకే కనిపెడుతూ ఉంటాం. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఇంకా రాలేదే, వాళ్ళ కొరకు కనిపెడుతూ ఉంటాం. వ్యవసాయకులు మేము ఇంకా సంఘస్థులు రాలేదే అని మేము కనిపెడుతూ ఉంటాం. అట్లా కనిపెట్టడం అంటే ప్రభువు కూడా కనిపెడుతూ ఉంటాడు. అందుకని ప్రియమైన సోదరులారా, ఆకాశం నుంచి ఆయన చూస్తూ ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన అదే విధానంలో ఇస్తాడు. అందుకని ఇప్పుడు దావీదుకు దేవుడు ఏమిచ్చాడు అంటే మొట్టమొదట సుబుద్ధి ఇచ్చాడు. ఆ సుబుద్ధిని బట్టి తను ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయినాడంటే ఒక రాజు స్థాయిలోకి వెళ్ళిపోయినాడు. తను ఏదో పెద్ద చదువుకున్నవాడుగా, లేకపోతే ఏదో పెద్ద ధనవంతుడని, లేదా గొప్పవాడని చెప్పేసి దానిని బట్టి తను అంత స్థాయిలోకి వెళ్ళిపోలేదు. తన సుబుద్ధిని బట్టి, మంచి బుద్ధిని బట్టి దేవుడు తనని ఎంత స్థాయిలోకి తీసుకొచ్చాడంటే తను అనుకున్నటువంటి స్థాయిలోకి తీసుకొచ్చాడు. అలాగనే మనము కూడా, మన బిడ్డలు కూడా, ప్రభువా మేము కానీ సుబుద్ధి కానీ కలిగి ఉంటే మమ్మల్ని కూడా ఆ స్థాయిలోకి తీసుకుని వస్తారు. మంచి బుద్ధి కలిగి ఉండాలా. బుద్ధి అంటే ఏమిటి? మంచి ప్రవర్తన, మంచి పనులు చేసేది మంచి బుద్ధి అంటారు. దుర్బుద్ధి అంటే చెడ్డ పనులు, చెడు కార్యాలు చేసేవాళ్ళని దుర్బుద్ధి అంటారు. సుబుద్ధి, దుర్బుద్ధి. కాబట్టి ఇప్పుడు ఆయన కనిపెట్టి
దావీదుకి ఏమి ఇచ్చాడంటే సుబుద్ధి ఇచ్చినప్పుడు ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో దావీదు యవనస్తుడు నువ్వు ఫలానా స్థలానికి వెళ్ళు. అయ్యా నేను వెళ్తాను తప్పనిసరిగా. వచ్చాడు, పని చేసుకొని వస్తున్నాడు. మరొక స్థలానికి వెళ్ళు. సరే మంచిది. మరొక స్థలానికి వెళ్ళు, మంచిది. అలాగ తాను అనేక స్థలాలు పంపిస్తూ వచ్చాడు. ఏ స్థలానికి పోయినా కూడా విజయంతో తిరిగి వచ్చాడు, కానీ అపజయంతో తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్ మ్యాన్, ఎక్కడికి వెళ్ళినా కూడా విజయశీలుడిగా వస్తూ వచ్చాడు. ఒక యవనస్తుడు అనేక స్థలాలకు పంపించబడుతూ వస్తాడు. మనం కూడా మన ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కానీ, లేక మనకు కొన్ని సందర్భాల్లో కొందరు మనలను అనేక స్థలాలకు పంపిస్తూ వస్తారు. పంపించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుడు వాళ్ళని కనిపెడతాడు. ఆ కారణం చేత వాళ్ళు ఎలాగ వస్తారంటే విజయవంతులుగా తిరిగి వస్తారు. చూడండి, తాను పంపిన చోట్లకి వెళ్ళాలనే మాట చూడండి. ఎన్ని స్థలాలకు వెళ్ళి ఉంటాడో చూడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఎక్కడైనా మనం పని చేయవచ్చు, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు. కానీ మన దగ్గర సుబుద్ధి కానీ ఉంటే మనం విజయవంతులుగా ఉంటాం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనం కోరుకునేది ఆస్తులు కాదు, మనం కోరుకోవాల్సినది అంతస్తులు కాదు, మనం కోరుకోవాల్సినది గౌరవం కాదు. మనం కోరుకునేది, మనం కోరుకోవాల్సినది అంటే సుబుద్ధి కోరుకుంటాం. సుబుద్ధి వెంట అన్నీ కూడా వస్తాయి. ఎక్కడ సుబుద్ధి ఉన్నదో దాని వెంట అందరూ అక్కడికే వస్తూ ఉంటారు. అందరు ఇష్టపడతా ఉంటారు సుబుద్ధిని. ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు సుబుద్ధి గల వాళ్ళని. కానీ క్రైస్తవాళంగా విశ్వాసులంగా మనం నేర్చుకునే ఆత్మీయమైనటువంటి పాఠాలు ఏమిటంటే, ప్రభువా నేను నిన్ను నమ్మిన తర్వాత నేను అనేక స్థలాలకు వెళుతుంటున్నాను, ఆయా పనుల కొరకు వెళుతుంటున్నాను, ఆయా సందర్భాల్లో వెళుతూ ఉంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మంచి బుద్ధి దయచేయి ప్రభువా. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు మంచి బుద్ధి దయచేయని ఎప్పుడైతే మనము ఆ ప్రార్థన చేసుకుని వెళ్తామో అందరికీ మనము అనుకూలం అయిపోతాం. మనం అంటే అందరు ఇష్టపడిపోతూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు ఉంటారే కానీ కొంతమంది ఇష్టపడరు. అలా ఏదో పేరుకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళ బుద్ధి మారదు. వాళ్ళు ఎంతకాలం ఉన్నా అంతే. వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా అంతే. వాళ్ళు అలాగనే ఉంటారు. వాళ్ళు విడిచిపెట్టేసేద్దాం మనం అట్లా అనిపించుకుంటారు చాలామంది. కానీ అలాగా ఉండదు, అలాగా ఉండకూడదు. క్రైస్తవ జీవితం ఎలాగా ఉండాలంటే ప్రతి ఒక్కరిని ఆకర్షించేదిగా ఉండాలి. అందుకని ప్రభు చెప్పాడు, నీవు లోకానికి ఉప్పు అయి ఉన్నావు. ఉప్పు లేనటువంటి యొక్క ఇల్లు ఏదైనా ఉందా? చెప్పండి. ఉప్పు లేని ఇల్లు ఏదైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఉప్పు లేకుండా ఉన్నారా ఎవరైనా? అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఇంటిలో క్రైస్తవుడు ఉండాలని. ప్రతి ఇంటిలో, ప్రపంచంలో ప్రతి ఇంటిలో మనము ఉప్పుగా ఉన్నట్లయితే వారిలో ఆ యొక్క ఇంటికి రక్షణ కార్యం మనం చేస్తాం. అందుకని ప్రభు మనం చెప్పాడు, నిన్ను ఎందుకు ఉప్పుగా పెట్టు అంటే ఉప్పు ఎంత ఇంపార్టెంటో ప్రతి కుటుంబానికి, ఒక క్రైస్తవుడు కూడా అంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి. అలాగే నైరుణ్య ఉన్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. వెలుగు లేనటువంటి ఇల్లు ఏదైనా ఉంటుందా? ఒక ఇల్లు చూపించండి, ఆఖరి కనీసం కృష్ణాల గుడ్డ అన్న పెట్టుకుంటారు. వెలుగు లేనటువంటిది ఏది ఉండదు. చూడండి, ఇప్పుడు మనకి ఎన్ని లైట్లు వేసుకున్నాం చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో లైట్లు వేసుకున్నాం కదా. వెలుగు లేకుండా ఉంటామా? అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలో ఉన్న వారు అందరూ కూడా మనము వెలుగుగా ఉంటే వాళ్ళలో ఉన్న చీకటిని పోగొట్టాలి. ఆ చీకటి విగ్రహారాధన కావచ్చు, ఆ చీకటి పాపం కావచ్చు, ఆ చీకటి త్రాగుబోతనం కావచ్చు, ఆ చీకటి వ్యభిచారం కావచ్చు, ఆ చీకటి మోసం కావచ్చు, ఆ చీకటి నానా రకాల చెడుగా ఉండొచ్చు. మన వెలుగు వాళ్ళలోకి వెళితే ఆ చీకటి అక్కడ పోతుంది. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈ బైబిల్ స్టడీకి నేను వచ్చాను ప్రభువా, నన్ను ఒక ఉప్పుగా మార్చు, ఉప్పుగా నన్ను మార్చు, ఒక వెలుగుగా నన్ను మార్చు. నేను ప్రతి ఒక్క ఇంటికి కానీ, నేనున్న స్థలంలో కానీ, పనిచేసే స్థలంలో కానీ, ఆఫీసులో కానీ, ఎక్కడైనా సరే ప్రభువా, ఎవరెవరు చీకటిలో ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే రీతిగా నన్ను మార్చని మనం ఇక్కడ ప్రార్థన చేసుకొని మనం మారి వెళ్ళాలి. అయితే
ఇప్పుడు ఉప్పు అంత టేస్ట్ రావాలంటే ఏమవుతుంది? నీళ్ళలో ఏమైపోతుంది? అది కరిగిపోతుంది. అలాగే ఎవరైతే కరిగిపోవడానికి ఇష్టపడతారో దేవుడు వాళ్ళను వాడుకుంటారు. కరిగిపోవడం అంటే ఏంటి? కష్టాలు, శ్రమలు, బాధలు, ఆకలి, దప్పుగా అనేకమైనటువంటి దేవుని సేవ అంటే అనేకమైనటువంటి. మాకు ఒక సీనియర్ సేవకుడు ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన చెప్తుండేవాడు, రే సేవ సేవ అంటున్నావు, సేవని కాకరా సావు సావు అంటావు రా అన్నాడు. అంటే నువ్వు సేవకు కాదు వచ్చింది, దేనికి వచ్చేవాడంట? సావు కొరకు వచ్చాము రా మనము, సేవ కొరకు కాదు, సావడానికి వచ్చాము. అందుకని ఆ దినాల్లో ఉన్నటువంటి యొక్క ఆ విధానాలు ఈనాడు క్రైస్తవులో ఒక 10% కూడా కనబడవు అనుకోండి. వాళ్ళ యొక్క త్యాగము సామాన్యమైనటువంటి త్యాగం కాదు. ఎంత త్యాగమో, ఎంత ప్రభు కొరకైనటువంటి ఎంతగా కరిగిపోయేవాళ్ళు మీరు నమ్మండి. మరి ఆ దినాల్లో సువార్తకని వెళ్ళి బయటికి వెళ్ళేసి ఆ సువార్త గ్రామంలో ప్రకటించి, ఇప్పుడున్నలాగా వ్యాన్లు, కార్లు, బస్సులు వేసుకొని కాదు పోయింది. అప్పుడు కాలినడకని వెళ్ళేవాడు. భక్సింగ్ గారు ఆ దినాల్లో వచ్చినప్పుడు కడపకి మరి మెట్రాస్ నుంచి కడప వరకు కాలినడకమే నడిచి వచ్చారు వాళ్ళు. అందుకని అంత పెద్ద సంఘాలు ఆడ కట్టబడ్డాయి. అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేవాడు తెలిసిన? ప్రక్కన ఉన్నటువంటి ఆ చేల లాంటి యొక్క చెట్టు కిందకి వెళ్ళి వాళ్ళు తెచ్చుకున్న బియ్యము, కందిపప్పు ఆ కట్టెలు అక్కడ పెట్టుకొని, అగ్గిపొలం తీసుకొచ్చుకొని 4 రాళ్ళు పెట్టుకొని అక్కడ భోజనం చేసుకొని చక్కగా భోజనం చేసుకొని కాస్త చెట్ల కింద పడుకొని రెస్ట్ తీసుకునేవాడు. ఆ తర్వాత సాయంకాలం ఒకటి మళ్ళీ గ్రామంలో పడిపోయి సువార్త చేసేవాడు. ఉన్నారా ఈ రోజున? అలాంటి సేవ ఉన్నదా ఈ రోజున? 1% కూడా కనబడదు ఈ రోజున. కరిగిపోయినారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు కరిగిపోయినారు కాబట్టి ఈనాడు ఇన్ని సంఘాలు విస్తరిస్తూ వచ్చినాయి. ఈనాడు మనకు కరిగిపోవడం లేదు కాబట్టి అవి అలాగనే ఉండిపోతున్నాయి. మరి అనేకులు రక్షణలోకి రాలేకపోతుంటున్నారు. దావీదు తాను పంపిన చోటుకెళ్ళ వెళ్ళి సుబుద్ధి కలిగి ప్రతి కార్యాన్ని నిర్వహించి విజయశాలుడిగా వచ్చాడు. ఇప్పుడు ఒక ప్రమోషన్ ఇస్తున్నాడు. ఏమిటా ప్రమోషన్ అంటే, ఎంతమంది అయితే యోధులు ఉన్నారో, ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిన్ను అధికారిగా నియమిస్తున్నాను అని అన్నాడు. ప్రమోషన్. తను కోరుకోలే ఒక ప్రమోషన్ వస్తుందని. దేవుడు ఇస్తున్నాడు ఆ ప్రమోషను. దేని బట్టి ఆ ప్రమోషన్ ఇస్తున్నాడు? సుబుద్ధిని బట్టి ఇస్తున్నాడు. మంచి బుద్ధిని బట్టి ఆ యొక్క మరి దేవుడు ఆ స్థాయిలోకి ఇచ్చాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, మనము కోరుకోకుండానే దేవుడు ఒక ఉన్నతమైన అంతస్తులకు మనం నడిపిస్తాడు. దానికి మనం చేసుకోవాల్సిన ప్రార్థన, ప్రభువా నాకు మంచి బుద్ధి దయచేయి, నాకు సుబుద్ధి దయచేయి. చూసారా? అందుకని ఆ మాట ఉన్నదనమాట. మరి సామెతలో కూడా అంటాడు, సుబుద్ధి గల భార్య తన భర్తకు ఘనత అంట. అంటే భర్త ఘనత ఎవరి మీద ఆధారపడని చెప్పండి? సుబుద్ధి కలిగినటువంటి భార్య. చాలా రకాల భార్యలు ఉన్నారు. మన యొక్క సాంస్కృతిక గ్రంథంలో చూస్తే గుణవతి అయిన భార్య, జ్ఞానవతి అయిన భార్య, నెందరు కలిగినటువంటి భార్య, ఆ తర్వాత సుందరమైనటువంటి భార్య. ఎన్ని రకాలైనటువంటి భార్యలు ఉన్నారు తెలిసిన? వీళ్ళందరికీ కూడా దేవుడు ఎందుకు చెప్పాడంటే, అందరు స్త్రీలు ఒక రకంగా ఉండరు. అయితే ఆత్మీయ స్త్రీలు ఎవరు వాళ్ళు, ఆత్మీయ కానటువంటి వారు ఎవరు చెప్పేదాని కొరకే చెప్పాడు ఆ రీతిగా. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మనము సుబుద్ధి కలిగి ఉంటే మనం అనుకోనటువంటివన్నీ కూడా సాధిస్తాము. మనం అనుకోనటువంటి స్థాయిలోకి మనం వెళ్ళిపోతాము. మనం అనుకోనటువంటి ఆశీర్వాద దీవెనలు మనం పొందుతాము. మనము బాధపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు, చింతపడవలసిన పని లేదు. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన కోరుకునేది ఒకే ఒక మాట. ఏమి కోరుతున్నాడంటే, అయ్యా నేను సుబుద్ధిగా ఉంటాను నీ మందిరములో, నేను సుబుద్ధిగా ఉంటాను నా యొక్క ఇంటిలో, నేను సుబుద్ధి గల వారిగా ఉంటాను నా ఆఫీసులో. ఎప్పుడైతే తీర్మానం చేసుకో, తర్వాత చూడు ఈ వాక్యం మనలో నెరవేరుతుందో లేదో చూడు. రండి మళ్ళీ అతని వెనక్కి వెళ్ళిపోదాము. మరి సమరి గ్రంథము 18వ అధ్యాయం. ఇప్పుడు జనులందరి దృష్టికి, సౌలు సేవకు దృష్టికి దావీదు అనుకూలుడాయను. అనుకూలుడు అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతికూలుడు వేరే, అనుకూలుడు వేరే.
మామూలుగా ఒక గుంపు ఉందంటే కొంతమంది ఏం చేస్తారంటే అనుకూలంగా ఉంటారు, కొంతమంది ఏమంటారంటే ప్రతికూలంగా ఉంటారు. ఇప్పుడు దావీదు కొంతమందికి ప్రతికూలంగా లేడు, కొంతమందికి అనుకూలంగా లేడు. ఎలాగున్నాడు చెప్పండి? అందరికి అనుకూలంగా ఉన్నాడు. ఇది అయ్యే పనేనా? నిజంగా గొప్ప సంగతి. అంటే నిజంగా దావీదుల గురించి చెప్పుకోవాలనుకుంటే ఎందుకు దేవుడు ఇంతమంది ఉన్నప్పుడు దావీదు నా హృదయానుసారుడని ఎందుకు చెప్పాడు అంటే నేను ఆయన ధ్యానిస్తుంటే నాకు అర్థమవుతుంది. మరి ఎవరిని గురించి చెప్పలేకపోయినాడు? అబ్రాహాము గురించి కూడా మాట చెప్పలేదు, మోషేను గురించి కూడా మాట చెప్పలేదు. దావీదు గురించి చెప్పాడు. దావీదులో 2-3 తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల కంటే కూడా ప్రభువును ప్రేమించిన విధానము చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయనకి. చూసారా, నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయము ఏమన్నదో దాని ప్రకారము యవ్వన కాలం నుంచి జీవిస్తూ వచ్చాడు, చిన్నతనం నుంచి జీవిస్తూ వచ్చాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరుడా, అనుకూలము ప్రతికూలంగా మనము కొంతమందికి అనుకూలంగా ఉంటాము, కొంతమందికి ప్రతికూలంగా ఉంటాం. ఇది సహజంగా ఉండేటటువంటి ఉదయమే. కానీ ఒక నిజమైనటువంటి యొక్క విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఎలాగా ఉంటాం చెప్పండి? అందరికీ అనుకూలంగా ఉంటాం, అందరికీ అనుకూలంగా ఉంటాం. బైబిల్లో మరి 2 పోరాటం జరుగుతున్నది. ఒకరు ఒకవైపున, ఇంకొక వైపున, వారి మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఒకసారి నాకు ఫోన్ చేస్తున్నారు, మీరు ఇటువైపు వస్తారు మీరు అని అన్నారు. అప్పుడు నేను ఇచ్చిన జవాబు ఏం తెలిసిన, యేసు ప్రభు వారు ఇటువైపు ఉంటాడు, అటు పోతాను నేను అన్నా. అంటే దాని అర్థం ఏంటి? అనుకూల ప్రతికూలం అంటే ప్రభువుతో ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అనుకూలంగానే ఉంటారు. లోకాన్ని ఆశించేవారు, ధనాన్ని ఆశించేవారు, పేరు ప్రఖ్యాతులు ఆశించేవారు ప్రతికూలుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయం మనం చెప్తున్నామంటే సాధ్యమైనంత వరకు మీరు ఏం చేయాలంటే అందరికీ అనుకూలంగా ఉండే రీతిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేనున్న స్థలంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుకూలంగా నేను ఉండాలా, లేదా నేను పనిచేసేటటువంటి స్థలంలో ఆఫీసులో నేను వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళు నాకు అనుకూలంగా ఉండాలి, లేదా ఆఖరికి మందిరంలోనైనా నేను ఎవరికి ప్రతికూలంగా ఉండకుండా వాళ్ళకి కూడా నేను అనుకూలంగా ఉండాలి. చూడండి ప్రియులారా, అనుకూలంగా అనేది ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ప్రతి స్థలంలో మనం అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు మేము అనేక గృహాలు మారుతూ వచ్చాము. ఈ యొక్క మరి గుంటూరులో వచ్చిన తర్వాత, దేవుని యొక్క సేవకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా సందేహపడేవాళ్ళు, అనేక విషయాల్లో సందేహపడేవాళ్ళు. వీళ్ళు అద్దె ఇవ్వగలరా? రెండవదిగా వీళ్ళు ఇంటిని క్లీన్గా శుభ్రంగా ఉంచుకోగలరా? మూడవదిగా వీళ్ళ దగ్గర ఏమైనా వీళ్ళు వచ్చి ఏమైనా గొడవలు పడేటటువంటి వాళ్ళు ఎవరైనా అనేకమైన ఆలోచన చేసుకునేవాళ్ళు. మొదలు మాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఎవరికైనా నేను ఒక్క మాటే చెప్పేవాడిని, ఒక్క నెల మాత్రమే మమ్మల్ని చూడండి. ఒక్క నెల చూసిన తర్వాత మీకు ఏ ఇబ్బంది కలిగించినా వెంటనే మేము 2వ నెల ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పిల్లరా, ఎక్కడ మేము ఇల్లు మారుతామన్నా కూడా వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళమని చెప్పిన వాళ్ళు లేకపోగా కొన్ని గృహాల్లో కన్నీడు పెట్టుకున్నారు వచ్చేటప్పుడు. చూసారా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి అనుకూలంగా మేము వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. నమ్ముకోలేనంత మాత్రాన వాళ్ళని మనం ప్రేమించకుండా ఉండకూడదు, వాళ్ళని మనం ప్రేమిస్తూ రావాల్సిందే. అందుకని అనుకూలత ఎలాగా మనం ఎంత అనుకూలంగా ఉంటామో మనం అన్ని ఆత్మలను సంపాదించుకుంటాం. దావీదులో మరో లక్షణం ఏంటంటే సుబుద్ధి గలవాడే కాదు కానీ ఎవరికి ప్రతికూలంగా తన జీవిత విధానంలో చూపించలేదు. అర్థం చేసుకునేవాడు. ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తుండేవాడిని, కుటుంబంలో అదే చెప్పేవాడిని, నేను నేర్చుకున్నాను. తర్వాత మీకు కూడా సంఘాల్లో కూడా అదే చెప్తాను. ఏ వ్యక్తి అయినా సరే నన్ను ఒకసారి ఒక ప్రశ్న ఇచ్చాడు, దానికని దీనికి జవాబు ఇచ్చాను. మరి నీవు ఈ యొక్క
మరి ఇండియాలో అనేక ప్రాంతాలకు వెళ్ళావు ఒంటరిగా, అనేక మంది భాషల వారి మధ్యలో ఉన్నావు, అనేక రకరకాల భోజనాలు చేసావు, అనేక గృహాల్లో నువ్వు ఉన్నావు. మరి ఎలా ఉండగలిగినావు ఇదంతా కూడా? నువ్వు ఆంధ్రవాడు అయి ఉండి ఎలాగా చేసేవయ్యి అన్నీ అని అన్నాడు. అప్పుడు నేను చెప్పినటువంటి రెండు మాటలు గుర్తుంచుకోండి, మీరు కూడా గుర్తుంచుకోనండి. రెండు మాటలు చెప్పారు. నేను నేర్చుకున్నటువంటి యొక్క 2 మాటలు ఏంటంటే అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్టింగ్. ఈ 2 అంటే అర్థమైందా? అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలా? పరిస్థితికి అడ్జస్ట్ చేసుకోవాలి. నీవు ప్రపంచంలో ఎక్కడైనా విజయం పొందుతావు. నీవు ఎక్కడ చూసినా కూడా అపజయం నీకు ఉండనే ఉండదు. ఎవ్వరు కూడా నేను ఏ బాధ పెట్టడు. ఇంటి వాళ్ళు కానీ, ఓనర్స్ కానీ, లేదా ఆఫీసులో కానీ, ఎక్కడ కానీ. చూసారా ప్రియులారా? ఎందుకు చెప్పానంటే ఎదుటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. మొట్టమొదట కోపిష్టిదారులు ఉంటారు, ధనాశ గల వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి మనస్తత్వాలు గల వాళ్ళు ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉండాలి. చూసారా? ఎందుకు అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవడం మనకు ఇబ్బంది వస్తుంది, మనకి ఇబ్బంది వస్తుంది. రెండవది ఏం చేయాలంటే పరిస్థితులను మనం ఏం చేయాలంటే అడ్జస్ట్ చేసుకోవాలా. అంటే ఉన్న వాటిలో తృప్తి పడుతూ రావాలా. వాళ్ళు ఏం పెట్టారో, వాళ్ళు ఏమి ఇచ్చారో, ఏ స్థలం ఇచ్చారో, ఎక్కడ ఇచ్చినారో దానికి మనం అడ్జస్ట్ కావాలి. అందుకనే ఈ 2 క్యారెక్టర్స్ ఉంటే ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా సరే, ఏ ప్రాంతమైనా సరే తను దేని విషయంలో కూడా చింతపడడు, దేని విషయంలో కూడా తను బాధపడడు. ప్రతి ఒక్క భోజనము లేక ప్రతి ఒక్కటి కూడా మంచిగా అన్నిటినీ కూడా వాళ్ళు ఇచ్చేసుకోగలరు. అయితే ఈ 2 గుణాలు సంపాదించుకోవడం చాలా కష్టం. బాగా గుర్తుంచుకోండి, చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఏం చేయాలో చెప్పండి? అండర్స్టాండ్ చేసుకోండి, అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి. కోపంగా ఉన్నాడా, కొంచెం మీరు నెమ్మదైపోండి. అది అట్లా అవతల యొక్క మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటుండి, యువతల మన పరిస్థితిని మనం అడ్జస్ట్ అవుతూ రావాలి. కోపడే దగ్గర కోపడాలా, ప్రేమించే దగ్గర ప్రేమించాలా, శిక్షించే దగ్గర శిక్షించాలా, గద్దించే దగ్గర తగ్గించాలా, ఆదరించే దగ్గర ఆదరించాలా. కాబట్టి అన్నీ చేస్తూనే ఉండాలా. అవతల వ్యక్తిని ఏం చేయాలి? మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. మొట్టమొదటి ఎప్పుడైతే అవతల వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకున్నామో, అర్థం చేసుకున్నామో, రెండవ దానికి ఏం చేయాలంటే మనము అడ్జస్ట్ అయిపోవాలి. మనము అడ్జస్ట్ అయిపోవాలి. కొన్ని సంవత్సరాల కిందట డాసన్ గారని బక్సింగ్ గారి తర్వాత నెక్స్ట్ ఆయనే హైదరాబాద్ ఉండేవాడు. చాలా పెద్ద ఆయన. మరి అంత పెద్ద గొప్ప దైవ సేవకుడిని మరి నాగ్పూర్ పంపించారు మా కొరకై, మీటింగ్స్ కొరకై. మా మధ్యలో ఉండి 2-3 రోజులు మీటింగ్ జరిపించేశారు. మా మధ్యలో కూడా బాప్తిస్తాలన్నీ జరిగిపోయినవి. అక్కడి నుంచి మళ్ళా బలార్షా అని మన కాజీపేట దాటిన తర్వాత మహారాష్ట్ర ఎంట్రన్స్లో వస్తుంది, బలార్షా అని వస్తుంది. అక్కడ ఆయన మీటింగ్ పెట్టాలా, అక్కడ కొంతమందికి బాప్తిస్తాలు ఇవ్వాలి. ఇప్పుడు అక్కడికి పోవాలా. వాళ్ళందరూ కూడా అక్కడ గనుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, పాపం చాలా చదువు లేనటువంటి వాళ్ళు, అమాయకులైనటువంటి ప్రజలు, ఎక్కువ సంస్కృతి లేనటువంటి వారు, ఇల్లు లేనటువంటి వారు, మరి చాలా పేదవాళ్ళు రకరకాల గనుల్లో పనిచేసుకునేవాడు. అప్పుడు మరి దాసన్ గారు ఏం చెప్పారంటే, మరి అక్కడ నాకు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు, ఆయన మెడ్రాస్ ఆయన, నాకు ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాశీ, నాతో పాటు రావాలా, బలాష్ట్ర దగ్గర రేపు 2 రోజులు సెలవు పెట్టేసి కాలేజీకి అని అన్నా. సరేనన్నా వెళదాం అని అన్నా. వచ్చేసాం. వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి ఇల్లు చిన్న గుడిసె, కూర్చోడానికి కుర్చీ లేదు, ఏదో ఒక రకమైనటువంటి తాడు తల్లినటువంటి ఒక మంచం ఒకటి ఉంది అక్కడ. పైనంతా కూడా తాటాకులాగా అవన్నీ కూడా కనబడుతుంటున్నాయి. పోనీ కింద ఏమన్నా గచ్చు ఉందంటే గచ్చు లేదు, అన్ని రాళ్లే, మొత్తం ఎక్కడ చూసినా రాళ్లే కింద. పల్లెటూరులో కొంత ఇప్పుడు కూడా ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళల్లో గచ్చులాగా ఉండదు, రాళ్ళుగా ఉంటాయి. అప్పుడు లోనికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎంత ప్రేమగానో వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు, బాగానే ఉన్నంత వరకు. ఆ తర్వాత మరి ఏదో వాళ్ళకి తగినటువంటిది ఏదో భోజనం పెట్టారు, అది కూడా బాగానే ఉంది.
ఆయన పడుకోవడానికి మాత్రం ఒక చిన్న ఇది చెప్పాను కదా మొలక మంచం లాంటిది ఒకటి ఇస్తే అంత పెద్ద గొప్ప దైవజనుడు దాని మీద అట్లా పడుకున్నాడు. నాకేముంది పడుకోవడానికి, రాళ్ళ మీద పడుకోవాలి నేను ఇప్పుడు. ఒక దుప్పటి వేశారు, రాళ్ళ మీద పడుకున్నాను. రాళ్ళంటే మామూలుగా ఉంటుందా, ఒళ్ళు ఎట్లా ఉంటుంది, నొప్పులు కదా. సరే దీంతో ఎట్లా ఇక్కడ బాధపడుతుంటే పైన అన్ని ఎలుకలు తిరుగుతున్నాయి, మొత్తం కిచకిచకిచగా మొత్తం తిరుగుతూ ఉన్నాయి. నేను లేచి కూర్చొని అన్న ఎలుకలు పైన పడుతున్నాయి అంటిల్లా, నేను ఏమంటాను తెలిసిన, చూడండి ఎలాగ నేర్చుకున్నాము పాఠాలు. అనకూడదు ఇక్కడ అది ఉన్నదని ఇది ఉన్నదని ఎలుకలు ఉన్నాయని రాళ్ళని అవన్నీ అనగాకు. మెల్లిగా పడుకో, దుప్పటి కప్పుకొని మెల్లిగా పడుకో, నేను పడుకున్నాను కదా ఇక్కడ. అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మనకు దేవుడు ఏ పరిస్థితినా పర్వాలేదు, అదే స్థాయిలో ఎంతో స్థాయిలో దేవుడు మనల్ని ఉన్నాడు. మనం దేవుడు ఎంతో స్థాయిలోకి నడిపిస్తూ వచ్చాడు. ఆ సాక్ష్యాలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ పరిస్థితికి వెళ్ళినా కూడా తను తాను అడ్జస్ట్ చేసుకుంటాడు. అదుల్లా గుహలో లేడాయన. మరి గుహలు ఎందుకు ఉండాలి? ఆయన గుహలో చీకటి ఉంటుంది, లైట్లు ఉండవు, తినడానికి తిండి ఉండదు. ఎంత భయంకరమైన విషయం. అయినా ఆ సమయంలో కూడా తను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాడు. అందుకనే దావీదు ఉన్న మరొక గొప్ప రహస్యం ఏంటంటే సుబుద్ధి కలగడం కాదు, కానీ అనేకులకి అనుకూలంగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు, మనకు చేతనైనంత వరకు మన కుటుంబంలో ఉన్న వారితోనూ అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన స్నేహితులతో ఉండడానికి అనుకూలంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. మన ఇరుగు పొరుగు వారితో కూడా అనుకూలంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. సంఘాల్లో కూడా అనేకులతో కూడా మనం అనుకూలంగా ఉండేదానికి ప్రయత్నం చేద్దాం. రకరకాలైనటువంటి వ్యక్తులతో మనం ఉంటాం లోకంలో. సాధ్యమైనంత వరకు అందరికీ మనం అనుకూలంగా ఉండాలి అంటే ఈ రెండిని మీరు పాటించాలి. ఏం పాటించాలా? రెండు ఏం చెప్పాను? మొదటిదిగా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి. రెండవది ఏం చేయాలి? మనము ఆ పరిస్థితికి అనుగుణంగా మనమే చేసుకోవాలి. అది దావీదులో ఉన్న గొప్ప గుణం. రండి కొంచెం ముందుకు పోదాము. ఒక్కొక్క వచనంలో ఇన్ని విషయాలు ఉంటున్నాయి చూడండి. ప్రియులారా, బైబిల్ స్టడీ అంటే ఎలాగ ఉంటుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడు. ఆ ప్రమోషన్లో యోధులందరి మీద నియమించాడు. ఆ తర్వాత ఇప్పుడు అందరికి అనుకూలంగా ఉన్నాడు. ఇప్పుడు 6వ వచనం చూద్దామండి. 6 చాలు. ఇక్కడ ఉన్న మాటను చూడండి. అక్కడ ఆ పని అయిపోయింది. ఇప్పుడు సౌలు రాజు దావీదు ఇద్దరు కలిసి ఎక్కడికి వస్తున్నారు? రాజ్యంలో అనగా సింహాసనం దగ్గరికి వస్తున్నారు. ఆయన రాజు, ఆయన దగ్గర దావీదు. ఇప్పుడు దావీదు ఏమేమి సంపాదించుకుంటున్నాడో చూడండి. అటు అధికారుల దగ్గర అధికారం సంపాదించుకున్నాడు, ఇటు అందరికీ అనుకూలంగా ఉండడానికి అనుకూలత సంపాదించుకున్నాడు, అటు సుబుద్ధి సంపాదించుకున్నాడు, అందరు మనల్ని పొందాడు. ఇప్పుడు తను అనుకోనటువంటి మరొకటి సంపాదించుకుంటున్నాడు. ఏంటో తెలిసిన? గ్రామాల్లో నుంచి వస్తున్నారట. గ్రామాల నుంచి వస్తున్నారంట స్త్రీలు. ఎలాగొస్తున్నారు? పాటలు పాడుకుంటూ, నాట్యం చేసుకుంటూ, సంగీతం పాడుకుంటూ, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను సంహరించారని అద్భుతంగా పాడుకుంటూ వేలాది హృదయాలను దావీదు తన అనుకోకుండానే చేయించాడు హృదయాలను. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కొక్క మాట నిజంగా మనం ఎంతగా కదిలిస్తున్నది. నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను, నాకెందుకు లేకపోయింది ఇలాంటి హృదయం, అనేకులను ఎందుకు నేను కదిలించలేకపోతుంటున్నాను, ఆ ప్రేమ నాలో ఇంకా ఎందుకు తక్కువైపోతున్నది, ఎందుకని నేను ఆ విషయాల్లో బలహీనుడైపోతుంటున్నాను. అనేక సందర్భాల్లో నన్ను నేను విమర్శించుకుంటూ ఉంటాను. ఎందుకంటే తాను అనుకోనటువంటి వారు, తను చూడనటువంటి స్త్రీలు, తను ఎన్నడూ చూడలా స్త్రీలు, ఆయా గ్రామాల్లో ఉండేటటువంటి స్త్రీలు, వాళ్ళందరూ కలిసి
దావీదును పోడుకుంటూ వస్తుంటున్నారు, పాటలు పాడుకుంటూ వస్తుంటున్నారు, తంబులతో నాట్యాలతో వస్తుంటున్నారు. ఎంత గొప్ప విషయమో, ఎన్ని హృదయాలను జయించాడో చూడండి, ఎంత మందిని తన వైపు ఆకర్షించుకున్నాడో చూడండి. ఈ రోజుల్లో మన వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేయాలా? డబ్బు పెట్టి కొంటారు, కొంతమందిని ముందుగానే కొంతమంది పంపించేస్తారు, బస్సులు కొంతమంది ఏర్పాటు చేస్తారు. నాకు ముందు మీరు పోండి, జై కొట్టండి, వెనుకున్న వాళ్ళు జై కొట్టండి, మీకు అంత డబ్బు ఇస్తాను, నేను ఇంత డబ్బు ఇస్తాను, నాకు ఇంత చేయండి. ఈ రకమైనటువంటి చేశాడు. దావీదు ఏమైనా చేశాడా? ఒక్కని అడిగాడా జై కొట్టమని? ఒక్కని అడిగాడా పాట పాడమని? ఒక్కని అడిగాడా నాట్యం చేయమని? ఈరోజు మన పాస్టర్లు కూడా 10 మంది ఆడపిల్లలను పిలిపించేది నాట్యం చెప్పిస్తూ ఉండేది, జనాలందరూ చూపిస్తూ ఉండేది. ప్రియమైన సోదరులారా, దావీదు ఎంత స్థాయిలోకి ఎదిగాడంటే అనేక గ్రామాల్లో ఉన్న వారిని ఆకర్షించుకోవడానికి కొరకాయి దేవుడు అంత స్థాయిలోకి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేసుకోవాలా, ప్రభువా రక్షించబడి నేను ఎంత కాలం అయిపోయింది, బైబిల్ నాకు తెలుసు, ప్రార్థన చేస్తున్నాను, మరి నేనెందుకు ఆకర్షించలేకపోతున్నాను? ఆత్మలని సన్నిధిని నేను ఎందుకు నడిపించలేకపోతున్నాను? నేనెందుకు నీ దగ్గర కొంతమంది నా ప్రేమను చూపించి వాడిని నీ దగ్గరికి నడిపించలేకపోతున్నాను? నా వరకు నేనే, నా కుటుంబం కూడా సరిగ్గా నేను నడిపించుకోలేకపోతున్నానా? ఏమిటి ప్రభావ ఇదంతాని మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. రేపు ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు ఆయన అడిగేది మొదటి మాట అయితే, నీవు రక్షించిన తర్వాత ఎన్ని ఆత్మలను సంపాదించావు? నువ్వు రక్షించబడిన తర్వాత ఎన్ని ఆత్మలను సంపాదించగలిగినావు? నా ప్రియమైన సోదరులారా, ఆయన దగ్గర మనం నిలబడినప్పుడు మనం ఏమి సమాధానం చెప్పగలము? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏ సమాధానం చెప్పగలము? సంఘం యొక్క ఆత్మల యొక్క భారాన్ని, ఆత్మలను మన చేతిలో ఉంచాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే, దావీదు అయినటువంటి స్త్రీలందరూ, ఆయా పట్టణాల్లో ఉన్న వారందరూ, ఆయా గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వేలాది మంది స్త్రీలు పాటలు పాడుకుంటూ దావీదుకు 10,000, దావీదుకు 10,000, సౌలుకు 1,000 కొలదని నాట్యాలతో వస్తుంటున్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! తను చూడనటువంటి స్త్రీలను. దీనికి కారణం ఏంటంటే యెహోవా దావీదుకు తోడై ఉన్నాడు. యెహోవా దావీదుకు తోడై ఉన్నప్పుడు దావీదు సుబుద్ధి కలిగిన వాడిగా ఉన్నాడు. సుబుద్ధి కలిగి ఏం చేసుకున్నాడు? అందరిని కూడా తన వైపు తిప్పుకున్నాడు. యోధుల మీద అధికారిగా మారాడు, అధికారులకు అధికారిగా మారాడు. అంతేకాదు అందరినీ అనుకూలపరుచుకున్నాడు. కొందరిని కాదు, అందరినీ అనుకూలపరుచుకుంటూ వచ్చాడు. మనకున్నదా? ప్రభా ఈ లక్షణాలు నాలో ఎందుకు లేకపోయినవి? నాలో ఎందుకు లేవు? నేను ఎందుకు అనుకూలపరుచుకోలేకపోతున్నాను? నా బంధువులే కొంతమంది నాకు వ్యతిరేకంగా ఉంటారు, ఎందుకు ప్రభువా? నా ఇంటి వారే నాకు వ్యతిరేకంగా ఉంటారు కొన్నిసార్లు, ఎందుకు ప్రభువా? నేను చేసిన ఆఫీసుల్లో, నేను చదివే కాలేజీల్లో ఎందుకు నాకు వ్యతిరేకంగా ఉంటారు ప్రభువా? ఎందుకు అంటే సుబుద్ధి లేదు కాబట్టి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి మనం కలిగి ఉండాలి. తర్వాత 2 చెప్పాను మీకు. ఒకటి, అవతల వ్యక్తిని అర్థం చేసుకునే స్థాయి. రెండవదిగా పరిస్థితులకు అడ్జస్ట్ చేసుకునే స్థాయి. ఎప్పుడైతే నీలో ఈ గుణాలు ఉంటాయో నీ పేరు అన్ని స్థలాలకు వెళ్ళిపోతుంది. నువ్వు చేసిన కార్యాలందరూ తెలుస్తుంటున్నది. అందుకని గ్రామాల నుంచి తరతరాలు వస్తున్నావు. దావీదు పిలిచినాడా? లేక ఫ్లిక్సీలు పెట్టేసేసి అదిగో దావీదు వస్తున్నాడు రండి అని చెప్పేసి ఏమన్నా వీధుల్లో తిరిగి మైకుల్లో చెప్తూ వచ్చారా? ఏం అడ్వర్టైజ్మెంట్ చేశారమ్మా? ఏమైనా చేశారా? ఏమి చేయలేదు. కానీ తనలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని కొరకై నిలబడాడు రోషముగా. యెహోవా నామం పేరిట యుద్ధం చేశాడు, శత్రువును ఓడించేశాడు, తన ప్రజల పక్షంగా నిలబడ్డాడు, తన ప్రజలకు విజయం కలుగు చేస్తూ వచ్చాడు. అందుకని ఇప్పుడు తనను దేవుడు అంత స్థాయిలోకి ఎదిగించాడు. ఒక స్థాయి కాదు, ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి ఆయన స్థాయి యోధుల మీద యోధుడుగా అయినాడా? గ్రామాల్లో ఉన్నటువంటి అనేకులను మారుస్తూ వస్తున్నాడా? అనేకులు ఆయన దగ్గరికి వస్తూ వచ్చినారా? ఆ దినాల్లో మరి భగత్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్లో
ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే చాలు ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో ఈ ఆంధ్రప్రదేశ్లో, అది రోమన్ క్యాథలిక్ అయినా, లేదా లూథరన్స్ అయినా, లేక బ్యాప్టిస్ట్ అయినా, పెంతెకోస్తలైనా అందరూ వచ్చేవాళ్ళు. మరి వాళ్ళందరికీ ఆయన తెలియదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరో కూడా భక్సింగ్ గారికి తెలీదు. వాళ్ళందరూ చెప్పే సాక్ష్యాలు ఏంటంటే ఆయన గురించి మేము విన్నది, ఆయన పరిచయం గురించి విన్న తర్వాత ఆయన మేము చూడకుండా ఎలాగుండాలా, అందుకొరకే ఇంత దూరంగా మేము వచ్చామయ్యా, ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క వర్తమానం వినే దాని కొరకే. ప్రియమైన సోదరులారా, అలాగా ఉండాలి మన యొక్క సేవా పరిచర్య ధర్మం, అలాగ ఉండాలి మన కుటుంబం యొక్క విధానం, అలాగ ఉండాలి మన యొక్క ఆఫీసులో మనం చేసే పని విధానము. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరూ కూడా చక్కగా నాట్యాలు ఆడి పాటలు పాడుతూ 2 విషయాలు ఉపయోగించారట. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. ఒకటి ఏమన్నారంటే వాళ్ళు సౌలు 1000 కొలది, దావీదు 10,000. అది వాళ్ళు పాడినట్టు పాటలో ఉన్న మరి 2 మాటలు ఏంటి చెప్పండి. సౌలేమో 1000 కొలదిని చంపారు, దావీదు ఏం చేశాడు 10,000 మందిని చంపాడు. ఈ పాట పాడడము మరి ఎంత దావీదు జీవితానికి నష్టం వచ్చిందో తెలుసునా? బాగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మనం అనుకుంటాము చిన్న తప్పే, చిన్న పొరపాటు అనుకుంటాం, కానీ అది ఎంత మరి భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుందో చూడండి. ఒక చిన్న పొరపాటు అక్కడ జరిగింది. ఏమిటా జరిగింది? అది దావీదు తెలియదు. అది ఏమని అన్నారంటే సౌలు 1000 కొలది. వాడు వచ్చింది ఎవరు? రాజుగారి దగ్గరికే వాళ్ళు వచ్చింది పాపం. అయితే వాళ్ళు ఉన్నట్టుగా యథార్థంగా పాడారు వాళ్ళు. సౌలు కొంతమందిని చంపాడు, దావీదుని ఎక్కువ మందిని చంపిన మాట వాస్తవమే. దావీదు 10,000 మంది అంటూనే, సౌలుకి 1000 మంది అంటూనే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ మాట రాజుకి ఎలాగుందంట? ఇంపుగా లేదట. రాజుకి ఇంపుగా లేదట.